హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. దేవాలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుందో తెలుసా? ఆలయం అంటేనే పవిత్రమైన స్థలమని అందరికీ తెలుసు. భగవంతుని సన్నిధిలో అడుగు పెట్టగానే భక్తులు తన్వయత్వానికి లోనవుతారు. ఎందుకంటే శాస్త్రబద్ధముగా నిర్మించిన దేవాలయంలో ఒక శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. క్రమం తప్పకుండా పూజలు, హోమాలు, యాగాలు జరుగుతుండటంతో అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. అందుకే దేవాలయంలో అడుగు పెట్టగానే పవిత్రముగా ఉండాలని సూచిస్తారు. మరి మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ సమీపంలో ఉన్న వారందరికీ మంచి జరగాలి కదా. మరి దేవాలయంలో సమీపంలో ఇల్లు ఉండకూడదు అని ఎందుకు చెబుతారు? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే దేవాలయం నీడ పడే ఇంట్లో సుఖ సంతోషాలు, మనశ్శాంతి ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒక విషయంపై వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే దేవాలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకోవాలి. ఇంటికి దేవాలయానికి ఉండే దూరాన్ని గర్భగుడిలో మూల విరాట్ విగ్రహం నుంచి పరిగణలోనికి తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు ఇల్లు వెనుక వైపు, శ్రీ మహావిష్ణువు దేవాలయానికి ముందు వైపు ఇల్లు ఉండవచ్చు. శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రుభయం, విష్ణు దేవాలయానికి దగ్గరలో ఉంటే డబ్బు నిలవదని చెబుతారు. అమ్మవారి దేవాలయానికి దగ్గరలో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు అభివృద్ధి చెందరు. అలాగే విఘ్నాలు తొలగించే వినాయకుని దేవాలయం ఇంటికి ఉత్తరం వాయవ్యం వైపు ఉంటే ఆ ఇంట్లో ఉండేవారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయి. వృధా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంటిపై ధ్వజస్తంభం నీడ కూడా పడకూడదు. ధ్వజం దేవుడి వైపు తిరిగి ఉంటుంది. అందుకే పూర్వకాలంలో దేవాలయాలు పర్వతాలు, నదీ తీరాలలో మాత్రమే నిర్మించేవారు. సమీపంలో ఉన్న వారంతా భయపడవలసిన అవసరం లేదు. మీ ఇల్లు డైరెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి. ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఎలా ఉన్నారో గమనించాలి. అవసరమైతే నిపుణులైన వాస్తు నిపుణుల సలహాలు తీసుకోవాలి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.